యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గత రాత్రి కాలం అంతా కూడా క్షేమంగా సేతీరారా? దేవుడి యొక్క కాపుదల మనతో ఉండబట్టి, ఆయన యొక్క సంకల్పం చొప్పున, ఆయన యొక్క నిర్ణయం చొప్పున ఈరోజు ఈ ఉదయకాలంలో సజీవంగా ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడే దేవుడు. ఆయన నోరు లేని దేవుడు కాదు అని ఒకానొక సమయంలో కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్నాడు. మన దేవుడు వినగలిగే దేవుడు, మాట్లాడగలిగే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి. ఆయన వింటాడు, ఆయన మాట్లాడతాడు, ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే, కీర్తనల గ్రంథము 41వ కీర్తన 2వ వచనం, Psalms chapter 41 verse 2. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆమెన్. ఎంత అద్భుతమైన విలువైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. దేవుడు అంటున్నాడు, మన శత్రువుల యొక్క ఇచ్చకు మనల్ని ఏం చేయడంట? అప్పగించుడట. చాలాసార్లు శత్రువులు అనుకుంటారు, వీడు మాకు దొరికాడు, వీడి యొక్క స్థితిగతులన్నీ కూడా మేము మార్చేయచ్చు, వీడు అనుకున్నట్లు జరగకుండా మనం ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటారంట. కానీ ఎవరైతే దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామో మనందరినీ కూడా వాళ్ళ ఇచ్చకు అప్పగించాడు. యోసేపుని మనం చూసుకుంటే, యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? అతన్ని తీసుకెళ్లి గుంటలో పడేశారు. ఎందుకండి అంటే పనిలేక కాదు. యోసేపు ఒక కలగన్నాడు, ఆ కలలో మరే యోసేపు కాళ్ళ మీద వీళ్ళు పడ్డారట. ఇవన్నీ జరగకుండా యోసేపు బ్రతుకు పాడైపోవాలి, ఆ యోసేపు అడుక్కునే స్థితిలో ఉండాలి, యోసేపు చనిపోవాలి వీలైతే అనే ఉద్దేశం వారిది. అయ్యా నువ్వు గుంటలో పడిపోయావు కదా, అక్కడే ఉండు, అక్కడే భోజనం చేసుకుని తిను అని కాదు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే యోసేపు యొక్క పతనం చూడడం వారి యొక్క ఉద్దేశం. యోసేపును గుంటలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మేసి, ఇక వీడి బ్రతికైపోయింది, వీడి కాళ్ళ మీద మనం పడ్డం కాదు, ఏదో ఒక రోజు వచ్చి వీడే మన కాళ్ళ మీద పడతాడు అనే ఆలోచన వాళ్ళది. కానీ జరిగిందా? లేదు. యోసేపు మంచి స్థానంలో ఉన్నాడు. మన యొక్క శత్రువుల చేతికి, వాళ్ళ ఇచ్చకు దేవుడు ఎప్పుడు కూడా మన అప్పగించాడు. కొంతమంది నీ పైన ప్రతీకార ఇచ్చ కలిగి ఉన్నారేమో, దుష్ట శక్తుల చేత, చేతబడి క్రియల చేత నీ కుటుంబాన్ని పాడు చేద్దామనికి వారి ఆలోచన ఉందేమో, వారి ఇచ్చ అదేనేమో. లేదా నువ్వు పడిపోవాలి, నీ వ్యాపారంలో నష్టపోవాలి, నీ బిడ్డలు పాడైపోవాలి, చెడు మార్గంలో వెళ్ళాలి అని వారి ఆలోచనేమో బహుశా. కానీ నువ్వేం కంగారు పడకు, నువ్వేం భయపడకు, బాధపడకు. దేవుడు వారి చేతికి నిన్ను అప్పగించట్లేదు. ఇంకో మాటగా మనం చూస్తే, వారిని ఆయన ఏం చేస్తున్నాడట? కాపాడి బ్రతికిస్తున్నాడట. కొన్నిసార్లు మనం కొంతమందిని కాపాడగలం కానీ వారిని బ్రతికించలేం, వారిని క్షేమంగా ఉంచలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చేప పిల్ల దొరికింది అనుకోండి రోడ్డు మీద ఎక్కడో, దాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా వాటర్లో వేస్తేనే అది బతుకుతుంది. నువ్వు కాపాడా అని చెప్పి చేతిలో పట్టుకొని ఉన్నంత మాత్రాన అది బ్రతకదు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, ఆయన కేవలం కాపాడడం మాత్రమే కాదు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు. గుంటలో పడ్డ యోసేపుని దేవుడు కాపాడాడు, అలానే ఉంచలే, బ్రతికించాడు. ఎలా బ్రతికించాడట? వారు గొప్పగా ఉండేలాగా దేవుడు చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేన్ని బట్టి కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు? దేవుడు నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధాన్ని వర్ధిల్లజేయడానికి జ్ఞాపకం పెట్టుకో. తన బిడ్డలకు ఎదురుగా వస్తున్న ఏ ఆపదనైనా కానీ ఆయన సర్లే రానీలే, వాళ్ళకి ఏదైనా అవనీలే అని వదిలేసే దేవుడు కాదు. మనుషులు, మన స్నేహితులు, మన బంధువులు మన ఆపదను చూసి, మనకు వచ్చిన సమస్యను చూసి ఆనందించొచ్చేమో, కానీ
దేవుడు మనకొచ్చినటువంటి శ్రమను బట్టి, మనకొచ్చినటువంటి ఆపదను బట్టి ఆయన ఎన్నడూ కూడా ఆనందించేవాడు కాదు. మనం బాధపడుతుంటే చూసే దేవుడు కాదు. ధైర్యంగా ఉండు. ఎవరెన్ని ప్రయత్నాలైనా చేయనియండి, ఎవరు ఏ విధంగానైనా నిన్ను కష్టపడడానికి చూడనివ్వండి, వాళ్ళ యొక్క వాళ్ళు అక్కడితో ఆగిపోవాల్సిందే కానీ మన ఏం చేయలేరు. మనకి విరోధంగా ఉన్న ఏ ఒక్కరు కూడా మనల్ని నాశనము చేయలేరు. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ శత్రువులు బహుశా నిన్ను ఈరోజు భయపడుతున్నారేమో, నిన్ను ఇచ్చేస్తామని. నీకు విరోధంగా కోర్టు కేసులు వేస్తున్నారేమో, నీకు విరోధంగా సాక్ష్యాలు పలుకుతున్నారేమో, నీ ఉద్యోగం పోవాలని, నీ వ్యాపారాల్లో నష్టం కావాలని వాళ్ళు చాలా ప్రణాళికలు వేస్తున్నారేమో. దిగులు చెందకు. దేవుడు నీకున్నాడు. వారి ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించడు. వారు అనుకున్నట్లు జరగదు కానీ దేవుడు అనుకున్నట్లు జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు సహాయం నీతో ఉంది, దేవుడు రక్షణ నీతో ఉంది. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. నిన్ను కాపాడడమే కాదు, రక్షించి నువ్వు ధన్యుడిగా ఉండునట్లు నిన్ను ప్రతి విషయంలో కూడా ఆనందించేలా చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు తండ్రి. బిడ్డలు వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపజేయండి. అవునయ్యా, మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించను అని చాలా సుస్పష్టంగా మాట్లాడి ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా, మేము దేనిని బట్టి ఈరోజు భయపడకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని, వాక్యాన్ని మేము క్లెయిమ్ చేసుకొని ధైర్యంతో జీవించట కృప దయచేయమని, ఏ చిన్న సమస్యను బట్టి కలవరపడేవారిగా, భీతి చెందేవారిగా మాలో ఎవరు ఉండకుండా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంచి స్వస్థత దయచేయండి. ఆర్థిక అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. సమస్యలన్నీ కొట్టివేయండి, బలపరచండి, స్థిరపరచండి. వారి చేతుల కష్టార్జితాన్ని ప్రభువా ఈరోజు ఆశీర్వదించండి. కుటుంబపరమైన విభేదాల నుంచి కూడా అయా విడుదల దయచేసి వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతి, సమాధానమును స్థాపించమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. ఎస్ లార్డ్. అదే విధంగా ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. రక్షణ దయచేయండి. ఏ ప్రమాదం, ఏ అపాయం మాకు జరగకుండా మీరే మాకు తోడై ఉండి కాచి కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఈరోజు మార్చమని యేసు నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.